రక్షణ సువార్తలకు వెళ్ళి క్రీస్తుని గురించి ఏదో వివరించి చెప్పేదానికన్నా క్రైస్తవుడు జీవితాల్లోకి వచ్చి నీ బ్రతుకు నిజమేనా, నువ్వు క్రీస్తుని నమ్మింది నిజమేనా, యథార్థమేనా, నీ పరుగు నిజంగా అనుకున్న పరలోకం గురించి అవసరాల గురించి వస్తున్నా అని అడుగుతామనుకునేటువంటి తలంపులు వస్తున్నాయి. నిజంగా నేను అడుగుతున్నాను ఈ ప్రశ్నలు వేసి, క్రీస్తు గురించి బ్రతికేటువంటి తలంపులతో ఉన్నటువంటి ఆ తపన ప్రారంభ రోజుల్లో ఉంటుందా? ఈరోజు కనిపిస్తుందా? కనుమరుగైపోయిందా? దేవుడి పని చేస్తున్నాం, రిజల్ట్ రావట్లేదని అనుకోవద్దు. నీకు రిజల్ట్ ఈ భూమి మీద వచ్చినా లేకపోయినా రేపొద్దున ఫలం ఉంటుంది. ఆ ఫలం గురించి మీరు ఒకప్పుడు ఆస్తులు కూడా పోవడానికి ఇష్టపడ్డారే మీరు. ఆ ఫలం గురించి, పరలోకం గురించి ఇంట్లు కూడా మీరు విడిచిపెట్టుకున్నారే. పరలోకం గురించి అవమానాలు అనుభవించారే, ఆ పరలోకం గురించి శ్రమలు అనుభవించారే, ఆ పరలోకం గురించి మీకున్న వారిని కూడా విడిచిపెట్టారే. ఏమైంది ఆసక్తి? సంఘానికి ఏమైంది ఆసక్తి? కనుమరుగైపోతుంది ఆసక్తి. బాధపడుతూ మాట్లాడుతున్నాడంటే నిజంగా ప్రారంభ రోజుల్లో సాగించిన ఆ భక్తి నీకు నాకు మనందరికీ ఇలాగ కసితో క్రీస్తు గురించి నిలబడాలంటే ఏం అవసరం అంట తెలుసా? ఓరిమి అవసరం. మనకి ఓర్చుకోవాలి. ఈ భక్తిని కొనసాగిస్తున్నప్పుడు మన భక్తిని చూసి ఎగతాళి చేసేవాళ్ళు ఒక్కసారే ప్రారంభ రోజుల్లోనే ఉంటూ తర్వాత కనబడకుండా పోరు. మనం చచ్చేంత వరకు వెంటాడుతూనే ఉంటుంటారు. అవి మనల్ని అవమానించేవారు, నిందలు వేసేవారు, వెనక్కి లాగేవారు, ప్రతి బాధల్లోనూ ముంచేసేవారు, వీళ్ళందరూ మనం చచ్చేంత వరకు మన కూడానే వస్తూ ఉంటుంటారు. దీనికి మనకు కావాల్సింది ఏంటి తెలుసా? ఓర్చుకుంటూ క్రీస్తు మనకి ఇచ్చే ఆ బహుమానం విలువైందని దాని గురించి ఎదురు చూడాలట. పూర్వంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఆస్తునైనా పోగొట్టుకున్నారట. దేని కొరకమ్మా ఇంత త్యాగమని అడిగితే మాకు అది కావాలండి అని ఊరట పరలోకం గురించి. ఈ రోజు ఎలాగ వస్తున్నారు క్రీస్తు దగ్గరికి? ఏదైనా ఇస్తాడనే కదా వస్తున్నాం క్రీస్తు దగ్గరికి. అనారోగ్యం అయితే క్రీస్తు దగ్గరికి వస్తాం, అప్పులు పాడైపోతే వస్తాం, స్వస్థతలు కావాలంటే వస్తుంటాం, ఏదైనా అద్భుతాలు జరగాలంటే వస్తుంటాం. క్రీస్తు దగ్గరికి ఇందుగా మనం వచ్చేది. పరలోకం కదా ఇస్తాడని రావాలి. క్రీస్తు పరలోకం ఇస్తాననే కదా మరొక బ్రతుకుంది. చనిపోయిన తర్వాత ఆ బ్రతుకు గురించే కదా మనందరినీ నిద్ర మేలు కూల్పడానికి వచ్చాడు. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటిది ఎంత సంపాదించుకున్నా ఒకడు లోకమంతా సంపాదించుకుని క్రీస్తుని నమ్మకపోతే వ్యర్థమని వాడి జీవితాన్ని ఎన్నోసార్లు చెప్పాడు కదా. ఆ విషయాలన్నీ మన మైండ్లోకి ఎక్కుతున్న ఇంకా అవసరాల గురించి క్రీస్తుని వెంబడిస్తున్నామంటే మనం ఎంత అమాయకమైన జీవితం గడుపుతున్నామో ఆలోచించండి. భక్తులు ఆలోచించి చెబుతున్నాడు, ప్రారంభ రోజుల్లో ఉన్నటువంటి భక్తి ఎందుకు సన్నగిల్లిపోతుందంటే ఓరిమి లేదు, మీకు ఓరిమి లేదు. పరలోకం వస్తుంది అనుకున్నటువంటి సూచనలు ఏవైతే ఆలోచన విడిచిపెట్టేశారు అంటున్నాడో ప్రారంభించండి మరలాను. ప్రారంభ రోజుల్ని జ్ఞాపకం తెచ్చుకోండి. పూర్వపు రోజులు, ఆ రోజు దేవుడి గురించి బాప్తిసం తీసుకున్న తొలి దినాల్లో ఎంత కష్టపడేవారో, కష్టపడినటువంటి ఆ ఆలోచనలు బయటికి తీసుకురండి. సహవాసంతో కూడినటువంటి ఆ సంతోషాలు పోని, ఆ రోజులు కనుమరుగైపోయి ఎవరి జీవితాలు బయట లోకంలో స్వార్థం చూపించారంటే వాళ్ళ స్వార్థం క్రీస్తు తెలియదు కాబట్టి స్వార్థం చూపించారు. సంఘంలో ఉంటున్నటువంటి క్రీస్తు రక్తంతో కడగబడ్డ మన జీవితాల్లో కూడా స్వార్థపూరితమైన బుద్ధి కలిగి ఉన్నామంటే పరలోకం వెళ్తామంటామా? మనం ప్రశ్నించుకోండి ఒకసారి. నిజంగా ఈ భక్తి విషయంలో మనం ప్రశ్న వేసుకుంటుంటే మన బ్రతుకులు ఎలాగుంటాయని ఆలోచించండి. అందుకే పౌలు మాట్లాడుతున్నాడు, వదిలేండి ఈ జీవితం, ఈ రహస్యమైనటువంటి భక్తిహీనమైన జీవితం వద్దు. ఇంకా నిజంగా మీరు పరలోకం వెళ్ళాలనుకుని చనిపోతే మరొక బ్రతుకుందని క్రీస్తు గురించి కమిట్మెంట్ అయి వస్తే నిజంగా ఖచ్చితంగా మీరు ఎలా ఉండాలో తెలుసా? నాటకాలొద్దు. సమాజంలో ఒకలాగా, సంఘంలో ఒకలాగా, మనుషుల ముందు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, మన జీవితం వ్యక్తిగతంగా ఒకలాగా, మనుషులందరితో ఉన్నప్పుడు ఒకలాగా ఇలా బ్రతకొద్దు. ఎక్కడున్నా ఒకలాగే బ్రతకాలి. సమాజంలో ఒకలాగే బ్రతకాలి, సంఘంలో ఒకలాగే బ్రతకాలి. మనుషులు ఉన్నాడు మన క్యారెక్టర్ అలాగే ఉండాలి, మనుషులు లేనప్పుడు అలాగే ఉండాలి. ఎక్కడున్నా క్రీస్తులా బ్రతకడం నేర్చుకోవాలనుకుని ఏమని చెబుతున్నాడో తెలుసా? ఇలా ఉండాలనుకుని పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు, నేను మీ ఎదురుంటేనే కదరా తాపత్రయం చూపించవలసిందే, నేను లేనప్పుడు కూడా చూపించాలి. నేను లేనప్పుడు మరీ ఎక్కువగా భయంతో వణుకుతోటి క్రీస్తుకి మీ భక్తిని చూపించండి. ఏ ఎంతగా నడితే పౌలనే నేను చూడనివి